మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చాయి పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. అనవసరమైన ప్రెస్ అనవసరమైన టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్. ఇది అసలు పద్ధతి కాదు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఐజీ కాడికైనా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవడం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం. బ్రేకింగ్ న్యూస్. గండికోటలో అనుమానాస్పద మృతి చెందిన మైనర్ విద్యార్థిని తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మాట్లాడేది ఒకటి, మీడియాలో చూపించేది మరొకటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును తమ కొడుకు వరుసయ్యే సురేందర్ చంపేశాడని మీడియాలో వార్తలు వస్తున్నాయని, పరువు గురించి ఎవరైనా చెల్లెలని చంపుకుంటారా అని ప్రశ్నించారు. తమ కూతురుపై అత్యాచారం జరగలేదని పోలీసులు చెప్తున్నారు. అత్యాచారం జరగకపోతే తమ కూతురి ఒంటిపై గాయాలు ఎందుకున్నాయో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చాయి పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. అనవసరమైన ప్రెస్ అనవసరమైన టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్. ఇది అసలు పద్ధతి కాదు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఐజీ కాడికైనా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవడం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం. గండికోట అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రసూన
గండికోట్ల దారుణ హత్య గురైనటువంటి మైనర్ బాలిక వైష్ణవి కేసులో మాత్రం గంటకో మలుపు తిరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా లోకేష్ వైపు అన్ని వేళ్లు చూపించినప్పటికీ కూడా ఈ రోజు డిఐజీ మాత్రం తన ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో లోకేష్ కి ఎలాంటి సంబంధం లేదన్నట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎందుకంటే హత్య జరిగిన సమయంలో లోకేష్ ఇక్కడ లేడు అనే అంశాన్ని మాత్రం ఆయన ధృవీకరించారు. అయితే ఆ తర్వాత మైనర్ బాలిక అక్కడ 12 గంటల సమయంలో తర్వాత ఆమె హత్య కాబడినట్టు కూడా ప్రాథమిక వైద్య ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం తెలుస్తుంది. అయితే ఆ టైంలో అక్కడ లోకేష్ లేకపోతే ఎవరు హత్య చేశారన్న కోణంలో కూడా పోలీసులు ఆధారాలు సేకరించి తెలుస్తుంది. దీనికి సంబంధించి మాత్రం ముఖ్యంగా వైష్ణవితో పాటు వైష్ణవి కుటుంబ సభ్యుల మీద మాత్రం కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైష్ణవి కోసం అక్కడ ఎవరైతే వచ్చారో వైష్ణవి అన్న సురేంద్ర అతని మీద మాత్రం కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అది నిజమా కాదనేది పోలీసు విచారణ చేయాలి. అయితే ఇప్పటికీ మాత్రం కడప జిల్లా పోలీసులతో పాటు డీఐజీ కూడా వీటిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపై మాత్రం లోకేష్ పాత్ర లేదన్నారు. అయితే దీని తర్వాత మాత్రం అన్ని వేళ్లు మాత్రం వీళ్ళ వైపు చూపిస్తున్నాయి, వైష్ణవి కుటుంబ సభ్యుల వైపు చూపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఆ సమయంలో మాత్రం ఎవరైతే అన్న ఉన్నారో సురేంద్ర అక్కడికి గండి కూడా చేరుకున్నారో అక్కడ ఆయన ప్రాంతాల్లో అక్కడ వీళ్ళని పరిశీలించారు. అంటే వీళ్ళ కోసం అక్కడికి వచ్చారు. అయితే అక్కడ లోకేష్ లేకపోవడం, సురేంద్ర అక్కడ ఉండడం, అంటే సురేంద్ర ఏమైనా హత్య చేశారా? ఎందుకంటే మొదటి నుంచి కూడా లోకేష్ అంటే వీళ్ళ కుటుంబీకులు పడదు, వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. తమ చెల్లిని ప్రేమిస్తున్నాడంటూ కూడా గతంలో లోకేష్ కు వార్నింగ్ ఇచ్చాడు సురేంద్ర. సో ఈ నేపథ్యంలో ఆ కోపంతో ఏమైనా బాలికను కొట్టబోయాడు, ఒకవేళ కొట్టింటే తను అనుకోకుండా మృతి చెందింది అనేది కూడా తేలాలి. అయితే దీనికి సంబంధించి మాత్రం బాలిక మృతిపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ కొన్ని కీలక గాయాలనేది తెలుస్తుంది. ఇంటర్నల్ గా బయటికి కనిపించినప్పటికీ కూడా ఆమె శరీరంలో కొంత బ్లడ్ బ్లీడింగ్ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అని తెలుస్తుంది. సో ఆ గాయాల వల్ల ఆమె చనిపోయారా, అంటే ఆమెపై అవలని దాడి చేశారా, లేదంటే యాదృక్షంగా కొట్టడం వల్ల చనిపోయింది అనేది మాత్రం విచారణ తేలాలి. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. వీటి ఆధారాలు సహా ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో కడప జిల్లా ఎస్పీ వీటి ప్రెస్ మీట్ ద్వారా వీటి వెల్లడించినారు తెలుస్తుంది ప్రసన్న. శివ, అయితే ఓవైపు ఆ బాలిక శరీరంపై గాయాలు లేవు, ఆ టైంకే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారని ఓవైపు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు ఏమో దీనికి మాకేం సంబంధం లేదు, టీవీలో ఒకటి వస్తుంది, మేము ఒకటి చెప్తున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి వాళ్ళ వాదన? ఇక్కడ బాలిక తల్లిదండ్రులు మాత్రం చెప్తున్నారు, అసలు మా పాప కోల్పోయిన బాధలో మేమున్నాము, మా పాపను చంపుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ కూడా చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక బాలుడు తండ్రి కూడా ఎవరైతే లోకేష్ ఉన్నారో ఆమె కూడా మొదటి నుంచి చెప్తున్నారు. ఆమె నిన్న కూడా మీడియాతో చెప్పారు, మా అబ్బాయికి అమ్మాయికి సంబంధం ఉన్న వాస్తవం అంతా ప్రేమించుకున్నారు. అయితే మేము వాటిని వారించాం, పంచ పథకాన్ని చెప్పాం. అయితే నేను వాళ్ళు గండికోటకు వెళ్ళారు, అలా విండకూడదు, మా అబ్బాయి అయితే వెళ్ళాడు, ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చాడు, అలా రావడం తప్పని చెప్తున్నారు. అయితే మాత్రం ఎక్కడ కూడా హత్య చేసినట్లు కూడా లోకేష్ హత్య చేసినట్లు వాళ్ళు ధృవీకరించి తల్లిదండ్రులు చెప్పడం లేదు. అయితే లోకేష్ హత్య చేసినట్లు పోలీసులు కూడా ప్రాథమికంగా ధృవీకరించకపోవడంతో దాని వల్లే ఇక్కడ ఈ మొత్తం అనుమానాలు మొత్తం కూడా వైష్ణవి కుటుంబ సభ్యుల మీద చూపిస్తున్నాయి. అక్కడికి సురేంద్ర వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆమె హత్యకు గురి కావడం. సో ఈ నేపథ్యంలో వీరిపై అనుమానం రావడానికి కూడా ఇది ఒక కారణంగా చెప్పవచ్చు ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ. ప్రశ్న